చేగుంట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన మహంకాళి దేవాలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. 108 మంది ముత్తైదువులచే 108 కలశాలతో టపాకాయలు కాలుస్తూ నృత్యాలు చేస్తూ స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయం నుండి మహంకాళి అమ్మవారి దేవాలయం వరకు ఊరేగింపుగా వచ్చి మహంకాళి దేవాలయంలో అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం చండీ హోమం నిర్వహించారు. మహిళలు భక్తులు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక పూజలు చేశారు, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఉషికే శ్రీనివాస్, మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ వెంకటలక్ష్మి, రఘురాములు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నాగేష్, మహంకాళి దేవస్థాన కమిటీ ఉపాధ్యక్షుడు దుర్గం పవన్ కుమార్, కార్యదర్శి సత్తయ్య, చింతల సిద్ధరాములు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. थोड़ा कर रहे हैं इसको पच्ची मैट पच्ची యజ్ఞం ప్రారంభించబడింది. అదే రకంగా రెండవ రోజు కూడా మరి కలశాలతో 108 కలశాలతో ఆంజనేయ స్వామి ఆలయం నుంచి మరి మహిళలు ఊరేగింపుగా ఒకే రకమైనటువంటి డ్రెస్తో రావడం జరిగింది. అమ్మవారికి గంగాజలాలతో అభిషేకం కూడా చేయడం జరిగిందండి. మరి మూడో విడతగా ఈ రోజు యజ్ఞము నవచండీ యాగంలో కూర్చున్న దళిత వారికి అందరూ కూర్చోవడంతో అదే రకంగా రేపు యజ్ఞము సమాప్తి అవుతుంది. అమ్మవారి
ఉంటుంది కాబట్టి కోడి బియ్యం పోసిన వాళ్ళు కాక అందరూ కూడా భక్తులందరూ వచ్చి అన్నదానాన్ని సేకరించాలని చెప్పి కోరుతున్నాము. సోమవారం ఉదయం 10 గంటలకు అన్నదానం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ ఆలయ ప్రాంగణంలో వచ్చేసి అందరూ కూడా ఈ అన్నదాన విధానాన్ని సేకరించాలని చెప్పి కోరుతున్నాము. అదే రకంగా మరి 5 రోజుల కార్యక్రమానికి భక్తులందరూగా ఇచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లు చేయకుండా